నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. కవడిగూడ సింగాడికుంటలోని శ్రీ ఎల్లమ్మ నాగదేవత ఆలయంలో ఆలయ అధ్యక్షులు బడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు బడే శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఆయన కూర్చున్నట్టు కూర్చోను కూడా ఆయన విన్నాడు. ఆయన అయితే దింపుతా ఇది ఇచ్చారు నువ్వే గ్యాప్ ఎక్కువ. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కళ్యాణాన్ని సింగాడిగుట్ట బస్తీవాసులైన మేము గత 9 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాము. కావున భక్తులందరూ విశేషంగా హాజరై విజయవంతంగా చేస్తున్నాము. మేము కూడా ఇక్కడ కృషి చేస్తున్నాము. హాయ్, నా పేరు శ్రీనివాస్ అండి, మరే శ్రీనివాస్. మా ప్రెసిడెంట్ రాము, అడ్వెంచర్ లక్ష్మణ్, జనరల్ మాది శ్రీ ఎల్లమ్మ నాగదేవత దేవస్థానం. మా అడ్వైజ్ మా సింగాడికుంట కవాడి కూడా. మేము మా దగ్గర స్వయంభూగా వెలిసిన శ్రీ ఎల్లమ్మ నాగదేవత అమ్మవారు 11 ఏళ్ళుగా ఘనంగా పూజలు అందుకుంటున్నారు. మేము ఈ అమ్మవారి కళ్యాణోత్సవం ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజున ప్రతి ఏటా 9వ సంవత్సరం ఇది కళ్యాణం జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా ఘనంగా వైభవంగా జరుగుతుంది. అమ్మవారు కోరిన కోరికలు గురించి కల్పవల్లిగా భక్తులను ఎన్నో విధాలుగా కాపాడుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము బోనాల పండుగ మరియు అమ్మవారి కళ్యాణోత్సవంలో మరియు నాగుల చవితి పండుగ చాలా ఇష్టంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ ఈ సంవత్సరము 16వ వచ్చే నెల 16వ తేదీన నాగుల చవితి పండుగ ఉన్నది. ఆ రోజు కూడా విశేషంగా పూజలు అందుకుంటున్న అమ్మవారు. ఇలాగే భక్తజనులందరినీ అమ్మవారు చల్లగా కాపాడుతూ అందరికీ ఐశ్వర్యాలను ఇస్తూ భక్తులు కోరిన కోరుకొని తీర్చే కల్పవల్లిగా ఉండాలని అమ్మవారిని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము తలపెట్టిన ప్రతి మంచి పని విజయవంతంగా జరిపించేలా శక్తిని మాకు ప్రసాదించి మమ్మల్ని ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుతున్నాం. వర్ణామరణీం సువర్ణాం చంద్రామృణమయం లక్ష్మీం జాతవేదం మావహ. ఇక్కడ మన మేకలమండి మూలపూర్ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ గారి టెంపుల్లో ప్రతి సంవత్సరము ఆషాఢ మాసము మొదటి మంగళవారం రోజున మహావైభవంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ఉదయాన్నే హోమము, అమ్మవారి హోమవర్గము, వెంటనే అభిషేకము, అలంకారము మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా మన పెద్దలందరూ కూడా కమిటీ సభ్యులు కూడా కలిసి మహావైభవంగా చేస్తూ ఉంటారు. మరి ఏంటంటే ఇక్కడ ప్రతిసారి కూడా అందరూ మొక్కులు తీసుకుంటూ వెళ్తుంటారు. ఎక్కువ వచ్చిన వారు మళ్ళీ వచ్చే సంవత్సరానికి చాలా ఎక్కువ భక్తులు పెరుగుతున్నారు. ఎందుకంటే కోరిన కోరికలు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా మళ్ళీ వస్తున్నారు అమ్మవారి దగ్గరికి. కాబట్టి మహావైభవంగా మహోత్సవంగా అమ్మవారి కళ్యాణం కూడా జరుగుతుంది. శ్రీ మాత్రమే సభకు నమస్కారం.
ఈ ప్రతి ఏడాది కళ్యాణం అమ్మవారి ఎల్లమ్మ గుడి నాటమండి ఎల్లమ్మ గుడి చాలా ఘనంగా జరిపించుకుంటుంది తల్లి. స్వచ్ఛమైన ఎల్లమ్మ తల్లి ఇది. చాలా పబ్లిక్ 5,000 10,000 పబ్లిక్ వస్తున్నాను. చాలా అనుకున్న కోరికలు తీస్తారు ఎల్లమ్మ తల్లి. నా అనుకున్న సోదరులు ఈ మెంబర్ కష్టపడ్డారు. నా గుడి కమిటీ నంబర్లు ఎంత అమ్మ అంత ఆశీర్వాదం అమ్మ అంత చేపించుకుంటుంది కళ్యాణమ్మ. అమ్మ ఎప్పుడు వానబి వాడనేది మాకు. మేమేం కోరుకుంటున్నామంటే ఈసారి వచ్చే ఏడాది వరకు మేము సిద్ధి చేయాలనుకుంటున్నాం. అదే ఎల్లమ్మ తల్లికి आप सभी भक्तों को नमस्कार। आज गोइंदा एल्लम्मा तल्ली के मंदिर में 10 वर्ष हुए हैं। एल्लम्मा तल्ली गुड़ी के पूरा मंदिर में 10 वर्ष हुए हैं। हर साल की तरह इस साल भी आसाराम पूजा कर रहे हैं, आसाराम माता की शादी कर रहे हैं और हर साल 1,000-2,000 पब्लिक बढ़ते जा रही है। आज 5 से 10,000 पब्लिक आई है। हम चाहते हैं इसी तरह उन्नति हो, मंदिर का दर्शन करके लोगों को बहुत आता है और कोई निराश नहीं रहे। जो भी यहाँ दर्शन करेंगे उनका सबका अच्छा हो रहा है। इसके लोग अपने भक्ति भाव से आके दर्शन कर रहे हैं। हमारी एक ही इच्छा है बस ये मंदिर में ये गली में हमारे माता के दर्शन के लिए जो भी पब्लिक आ रहे हैं उनको बरसात से छुटकारा मिले, धूप से छुटकारा मिले। इसलिए हम लोग आज इसको शेयर डालने की कोशिश कर रहे हैं। हमारे लीडर साहब है श्रीनाथ यादव साहब, उनको भी हम बोले रिक्वेस्ट भिजाए हैं जहाँ जितना जल्दी हो सके में मंदिर के सामने पूरे शेड की स्थापना करें। और हम सभी को यही चाहते हैं कि आप लोग साथ दिए हर साल की तरह इस साल भी साथ देके इस मंदिर को और आगे बढ़ाएं। धन्यवाद। ఈరోజు మరి ఎంతో వైభవంగా అమ్మవారి కళ్యాణం ఇక్కడ మన మేకల్మండి గులపూర్ మేకల్మండి అమ్మవారి ద్వారా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది కాబట్టి భక్తులు కూడా తండాగా వచ్చి మరి ప్రతి ఏడాది అమ్మవారిని వచ్చి ఏదో ఒక వాళ్ళు మొక్కు కోరుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ కోరిక తీరగానే మళ్ళీ వాళ్ళ కుటుంబాలతో అందరూ వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకుంటారు కాబట్టి అమ్మ ఎంత స్పష్టంగా ఉందంటే ఇక్కడ చాలా అమ్మ కోరుకున్న కోరికలు కంపల్సరీ నెరవేరుస్తుంది కాబట్టి ప్రతిసారి ప్రతి ఏడాది మరి ప్రతి వారం కూడా అమ్మవారికి కూడా ఈ 7 వారాల ఆషాఢ మాసంలో ప్రతిరోజు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తుంటారు భక్తులు. కంపల్సరీ వాళ్ళ కోరికలు నెరవేర్చినాయి కాబట్టి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కంపల్సరీ ఇది చేసుకొని పోతారని కోరుకుంటున్నాను.